ఆదివాసీలకు అన్యాయం చేసే జీవో 49 ను కేంద్రం రద్దు చేసేంత వరకు పోరాడతామన్నారు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు. రాష్ట్రంలో 9.5 ఏళ్లు బీఆర్ఎస్ రాక్షస పాలన సాగించిందన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కుమ్రం భీం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిందన్నారు. కేంద్రం ఆమోదించడంతో జీవో 49 జారీ అయిందన్నారు. జీవో 49 ని కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసిందన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి తలా తోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం నుంచి గెజెట్ రాకుండా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు అడ్డుకోవాలన్నారు. పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్నారు సోయం బాపురావు. ముఖ్యంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆనాడు ఆంధ్రోళ్ళ ఒప్పందం ప్రకారం భయపడి ఆనాడు పోలవరం కట్టి ఆదివాసులు 2 లక్షల వరకు ఆదివాసులందరినీ కూడా ఆగం చేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త జీవో ఈ టైగర్ జోన్ పేరు మీద మరొక కొత్త కారిడార్ని తెచ్చి మళ్ళీ 1,00,000 మంది దాకా నిర్వాసితులను చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో నేను రాజ్గోండ్ సేవా సమితిలో రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జీవో 49 అనేది ఇప్పుడు బీజం పూసింది కాదు, ఇది 2016లోనే బీజం వేయడం జరిగింది. 2016 నుంచి 17, 18, 19 అది 24 వరకు ముసాయిదా పూర్తి కావడం జరిగింది. ఆనాడు ఇప్పుడున్న ఎంపీ గోడం నగేష్ ప్రజెంట్ బీఆర్ఎస్ ఎంపీగా ఉండే, అదే రకంగా ఆసిబాద్లో కోవా లక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. కానీ ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ మీద మొప్పం వేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ పాపం కాదు, ఇది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పాపం అని కూడా ఈ సందర్భంగా ఆదివాసులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఏదైతే 49 జీవోను వెంటనే రద్దు చేసి ఏదైతే గజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గజిట్ని వెంటనే నిలిపివేయాలని, రద్దు చేయాలని కూడా రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది.